ఇది సెల్ఫీ వీడియో కాదండి. మీకు నార్మల్‌గానే కనిపిస్తుంది. అంటే సెల్ఫీ వీడియోలో మళ్ళీ మీకు రివర్స్‌లో కనిపిస్తుంది. మీరు కంగారు పడతారు. నేను నార్మల్ వీడియో చేస్తున్నాను. చూడండి, కుడి చేతి బొటన వేలు, ఎడమ చేతి చూపుడు వేలు. ఈ 2 జస్ట్ మనం సమానంగా ఉండాలి. కనిపిస్తుంది కదా! ఇలా ఉన్న తర్వాత మొత్తం వేళ్ళన్నింటిని ఇలా ముడి చేయండి. ఈ యొక్క బొటన వేలు, అది కూడా ఎడమ చేతి బొటన వేలు ఉంటుంది కదా! దీన్ని లోపల వైపు పెట్టండి. జస్ట్ ఇలా క్లోజ్ చేయండి. ఇది వారాహి అమ్మవారి యొక్క ముద్ర. మీకు కనిపిస్తుందా క్లియర్‌గా? ఇది వారాహి అమ్మవారి ముద్ర. ఈ ముద్రను వేసుకొని మీరు రాత్రి 10 తర్వాత అమ్మవారి పూజ చేసే సమయంలో కానీ, ఒకవేళ పూజ చేయడం కుదరకపోయినా కానీ అమ్మవారి యొక్క ముద్ర వేసుకొని వజ్రఘోషం శ్రీ వారాహి దేవియే నమః, వజ్రఘోషం శ్రీ వారాహి దేవియే నమః, వజ్రఘోషం శ్రీ వారాహి దేవియే నమః అని ఈ మంత్రాన్ని జపించండి. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా కామెంట్స్లోనే వచ్చిన మెసేజ్ అనమాట. ఏదైతే ఒక బీజ మంత్రాన్ని వాళ్ళు టైప్ చేసి పెట్టారో అది అవతల వాళ్ళు అడిగారు అన్న ఉద్దేశంతో, బట్ అలాంటి బీజమంత్రాలు ఏది కూడా మీరు గురుముఖంగా తీసుకోకుండా దయచేసి చేయవద్దండి. ఆ విధంగా చేయడం వల్ల మీరు ఇబ్బందుల పాలవుతారు. బట్ వజ్రఘోషం శ్రీ వారాహిదేవియే నమః అనేది మీకు ఎటువంటి ఇబ్బందిని కలిగించదు. ఈ విధంగా మీరు చేసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ యొక్క ముద్ర వేసుకొని ఎంతోమంది అత్యంత ఫలితాలను పొందిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా అదే అనుభూతిని పొందుతారు. మీకు కూడా అమ్మ యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. జై వారాహి, జై జయ వారాహి. నేను మీ రామాదేవి.